తూర్పుగోదావరి జిల్లా గోకవరం తంటికొండ గ్రామానికి వెళ్లే కంబాల శ్రీనివాసరావు లేఅవుట్లో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి పలు చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది వచ్చి కంటి సమస్యలను కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులచే నిర్ధారణ చేసి వారికి కావాల్సిన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పెట్టించడం జరిగిందని కంబాల శ్రీనివాసరావు తెలిపారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ మానవ జీవితంలో అతి ప్రధానమైనది ఆరోగ్యమని, దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో లేఅవుట్లో మంచి డాక్టర్లు పెట్టి ప్రజలకు ఉచిత వైద్య సేవలు నిర్వహించి ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని మానవతా దృక్పథంతో సేవలు చేస్తున్నామన్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో అడుగులు వేస్తున్నానని కంబాల శ్రీనివాసరావు అన్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నారు. మరికొన్ని రోజుల్లో బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మీ అందరికీ తెలిసిందే, నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా కంబాల శ్రీనివాసరావుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ దేవాలయాలకి, అలాగే పాడై పునర్నిర్మాణం చేయడానికి, కొత్త దేవాలయాలు నిర్మించడానికి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ముస్లింసు, క్రైస్తవులు, హిందువులు అనే భేదభావం లేకుండా సమాజానికి, ఒక మనిషికి ఎవరికైనా కష్టం వస్తే సమాజం సహాయం చేయాలనే పరిస్థితులు ఎవరైనా ఉన్నారంటే అలాంటి వాళ్ళకి నేను అండగా నిలబడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. కొన్ని ప్రాచుర్యంలోకి వస్తున్నాయి, కొన్ని రావటం లేదు. అంత పెద్దగా శ్రద్ధ అంటే చేయడం ఒకటే నా ధర్మంగా నేను అనుకుంటున్నాను. ఇది ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలి, సందర్భం కాకపోయినా ఒక విషయం చెప్తున్నాను. నేను తొందరలోనే భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాను. అది కూడా చారిత్రాత్మకంగా ఉండాలని కోరికతో ఉన్నాను. నేను కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ కూడా అడ్డు రావడం, తర్వాత ఇంకొన్ని పరిణామాల దృష్ట్యా ఇంకా నేను రాలేదు. భారతీయ జనతా పార్టీని ఎందుకు నేను సెలెక్ట్ చేసి, నేను నిజంగా చెప్పాలంటే నాకుండే సంపత్తి కానీ, నాకుండే ఆదాయానికి కానీ, లేకుంటే స్థాయికి కానీ నేను కొంచెం ప్రాచుర్యం పొందిన పార్టీలో జాయిన్ అయితే నాకు వ్యాపార పరంగా కూడా చాలా బాగుంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ 0 స్టేజ్లో ఉంది ఇక్కడ మనకి. అంటే అంతగా ప్రతి ఒక్కళ్ళ మనసులోని మోడీ గారు ఉన్నారు, రామధర్మం ఉంది, అన్ని మతాలకి సహాయం చేసే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కానీ ఎందుకో తెలియదు, కొంచెం తక్కువగా ఉంది భారతీయ జనతా పార్టీ. దానిలో జాయిన్ అయ్యి మోడీ గారు ఎంత ధర్మంగా అయితే ఈ విశిష్టమైన కార్యక్రమాలు చేస్తూ భారతదేశ ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక స్థితిగతులని మార్చడమే కాకుండా అన్ని మతాలని కూడా ఏకతాటి మీద చూస్తూ, అన్ని ధర్మాలని అంటే అన్ని మతాలని కూడా ఒకే విధంగా చూస్తూ అందరి పురోభివృద్ధికి సహాయపడే మహానుభావుడు మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకుని భారతీయ జనతా పార్టీలో రావడం జరుగుతుంది. అందరికీ ఒక వివరణ ఇస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అనేది చాలా మంది హిందువుల పార్టీ అనుకుంటున్నారు. అది 100% తప్పు. ఎందుకు చెప్తానంటే ఈ మాట, చైనాలో ముస్లిమ్స్ని 1 కోటి మందిని అరెస్ట్ చేయలేదు. ఇలాంటి భారతీయ జనతా పార్టీ గురించి తప్పుడుగా మాట్లాడడం అనేది అందరూ మానుకోవడమే కాకుండా భారతీయ జనతా పార్టీ అన్ని మతాలకు సంబంధించిన పార్టీని గౌరవించాలని చెప్పి నేను అందరికీ వినతి చేస్తాను. ఇప్పుడు వారిని దృష్టిలో పెట్టుకుని, ఆ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని మన సంకురాత్రి చంద్రశేఖర్ గారు శ్రీ కిరణ్మయ్య కంటి ఆసుపత్రి, శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి కాకినాడ వారి సౌజన్యంతో ఆ మహానుభావుడు చంద్రశేఖర్ గారు వారు కంటికి పరీక్షలు, అలాగే ఎవరికైనా కంటికి ప్రాబ్లం ఉన్నట్టయితే దానికి సంబంధించిన ఆపరేషన్ వాళ్ళ బస్సుని ఇక్కడ పంపించి పేషెంట్ని తీసుకెళ్లి కంటి ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకొచ్చే విధంగా వారితోటి సౌజన్యంతో కూడి నా ఆధ్వర్యంలో దాదాపు ఇవాళ అంటే ఈ రోజుని 10/6/2024 సోమవారం, 11/6/2024 మంగళవారం కూడా మేము ఈ కంటి పరీక్ష నిర్వహించేలాగా డాక్టర్లు వచ్చారు. అలాగే రమా సత్యనారాయణ గారు దాని నిర్వాహకుడు కూడా వచ్చారు. మేడం పేరు డాక్టర్ పేరు సౌజన్య గారు ఉంది, వారు కూడా వచ్చారు. చాలా బాగా చేస్తున్నారు విన్నా నేను. దానికి ఏదైనా నేను చేయగలుగుతానేమో ఆలోచించి నిర్ణయం తీసుకుని, ఎవరికైనా కళ్ళజోడు పడుతుందంటే దాని కార్యక్రమంలో కూడా నేను ఎవరికైనా ఈ కంటికి సంబంధించిన ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు, వాళ్ళ సమస్యలకు ఇచ్చినా కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడానికి మేము ఏర్పాట్లు చేశామని. ఇది సమాజ సేవలో ఇది ఒక భాగమే మాత్రమే. రాబోయే కాలంలో డయాబెటిక్ కానీ, అలాగే జనరల్ మెడికల్ క్యాంప్ కూడా ఒకటి నేను నిర్వర్తించడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. ఎవరైనా మంచి డాక్టర్ దొరికితే జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వర్తించి అసలు కంప్లీట్గా ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ ఎవరు బాధపడుతున్నారు, వాళ్ళు తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ముందుగానే ఐడెంటిఫై చేయడం, దీన్ని ఒక పెద్ద కార్యక్రమంగా తీసుకెళ్ళాలని చెప్పిన ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే వైద్యం అనేది చాలా ముఖ్యమైన విషయం. కొంతమంది నిర్లక్ష్యం వల్ల చాలా ప్రబలమైన సమస్యలు పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. అందు గురించి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో
వైద్యం అనేది గౌరవించాలి, దానికి కావాల్సిన టెస్ట్ చేయించుకోవాలని ఒక అలవాటుని ప్రజల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ క్యాంపును నిర్వర్తించాలనుకున్నాను. ఇది ఒకటే కాకుండా ఎన్నో ఇంకా చాలా రకమైన సామాజిక సేవల్లో సాధ్యమైనంత తొందరలో ఒకటి తర్వాత ఒకటి ఇన్వాల్వ్ అవుతూ నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న శుభతరుణంలో నేను కూడా ఇలా ముందుకెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మాట ఎందుకు చెప్తానంటే రాష్ట్రం అత్యంత దీనమైన స్థితికి వెళ్ళిపోయింది, ఇప్పుడు రికవర్ అయింది. సో ఈ ఆనందమైన తరుణంలో ఆ విషయం కూడా ముచ్చరించడం అనేది నాకు ఆవశ్యం అనిపించి నేను చెప్తాను. సో నాకు మీకు పాత్రికేయులు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ విషయాన్ని అందరికీ, అన్ని మండలాల్లో, అన్ని నియోజకవర్గాలు అందరికీ చేరేలా మీ వంతు పాత్ర ఉంది కాబట్టి మీది కూడా పవిత్రమైన పాత్ర మీరు అందరూ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో మీ అందరి సహాయ సహకారాలతో ఈ అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. గుడి దగ్గర గోకవరం లేఅవుట్లో ఆయనకి ప్రత్యేకించి ఆ సందర్భంగా మేము అందరం కలిసాం. అంటే జనసేన కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిసి ఒకే హృదయంతో మేము ఒక కేక్ తెప్పించి మేమందరం అవగాహన ప్రజల్లో కూడా తీసుకెళ్లే విధంగా అందరం మాట్లాడి మేమందరం ఒకటే మనసుతో పనిచేస్తున్నాం. భారతదేశానికి ఎంతో శుభసూచకము, ఆంధ్రప్రదేశ్కి ఇంకా శుభసూచకం అని చెప్పిన విషయాన్ని అందరికీ తెలియవరుస్తూ మేమందరం మాట్లాడి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఆయన రావడం వల్ల జరిగే ఎలాంటి మంచి పనులు జరుగుతాయో కూడా ప్రజలకి అర్థమయ్యేలాగా చాలా విషయాలు నేను చెప్పడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా ధన్యవాదాలండి. ఈరోజు సంకురాత్రి చంద్రశేఖర్ గారైనా లేకపోతే ఇతరితర గ్రామాల నుంచి వచ్చేటువంటి అనేక దేవాలయాల ధర్మకర్తలైన అనేక పేద కుటుంబాలైనా ఇక్కడికి ఇస్తున్నారు. ఈ వేళ గోకవరం గ్రామంలో ఇంత మంచి శుభ పరిణామం జరుగుతుందంటే అది ఒక కంబాల శ్రీనివాసరావు గారని నేను చెప్పాలి కూడా. ఎందుకంటే నేనే కంబాల శ్రీనివాసరావు గారి ద్వారా క్రైస్తవ సోదరులకి కూడా వాళ్ళు యాక్సిడెంట్లుగా ఇబ్బందులు ఉంటే ఆయన చూసి చలించి దానికి వెంటనే రేకుల షెడ్ వేయించడానికి ప్రారంభించారు. రేపు నుంచి అది కార్యక్రమం కూడా పని జరుగుతుంది. అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటి అంటే మన గోకవరంలో నేను పుట్టాను, గోకవరం గ్రామంలో పనిచేస్తూ గోకవరం మండలానికి నియోజకవర్గ స్థాయిలో మన గోకవరం కీర్తి ప్రతిష్టలు దేశ చరిత్రలోనే, దేశ స్థాయిలోనే ఉండాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో శ్రీనివాస్ గారు పనిచేస్తున్నారు. అంటే కీర్తి ప్రతిష్టలు అంటే సామాన్యంగా రావండి. సమాజంలో చాలా మంది ఒప్పుకోరు, కానీ ఈవేళ కంబాల శ్రీనివాసరావు గారిని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే మన మతే మన గతి. మనం చేసే ప్రతి మంచి పనికి కూడా ఇప్పుడు కూడా దేవుడి ఆశీస్సులు ఉంటాయి. అలా కంబాల శ్రీనివాసరావు గారికి ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. మనందరి తరపున, మన తరపున, ఆ భగవంతుడి తరపున ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ చేసే ప్రతి కార్యక్రమంలోనూ కూడా మనం చేదోడు వాదుగా ఉండాలని. తర్వాత నిన్న భారత ప్రధానమంత్రి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం పట్ల కూడా నేను వేరే పార్టీకి సంబంధించినా కానీ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి పరిపాలన అందిస్తారు. ఈ దేశానికి, రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని నమ్మకంతో కూడా నేను ఆయన్ని అభినందిస్తున్నాను.